స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజాపక్షాల బెదిరింపులకు ఎవరూ భయపడొద్దు. ఫ్యాన్ గాలికి అన్ని పార్టీలు కనబడకుండా పోవాలి. విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి. నిరుపేదలను విస్మరించిన వైసీపీ ప్రభుత్వం. పొంగూరు నారాయణ కుమార్తె శరణి. నెల్లూరు నియోజకవర్గంలో ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో పొంగూరు రమాదేవి. ఉదయపాలెం మండలం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలంకు యువ తెలుగు తేజం ఎన్ఆర్ఐ నందకిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో అంబూరు గ్రామ ప్రజలు ఘన స్వాగతం. అంబూరు గ్రామ ఆడపడుచులు చంద్రన్న పాలన మళ్లీ రావాలని కోరుకుంటూ అడుగడుగున జననీరాజనం. టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి రాకతో జనసంద్రంతో పసుపుమయమైన అంబూరు గ్రామ పురవీధులు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మన భవిష్యత్తు అంటూ కదం తొక్కారు గ్రామ యువత. ఈ కార్యక్రమంలో అంబూరు గ్రామ సీనియర్ టీడీపీ నాయకులు మునిచంద్రారెడ్డి, ప్రసాద్ రెడ్డి, మోహన్ రెడ్డి, బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఏఎస్పేట దర్గాను దర్శించుకున్న మేకపాటి విఎస్ఆర్ కుటుంబ సభ్యులు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఏఎస్పేట మండల కేంద్రం రహమతాబాద్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన హజ్రత్ సయ్యద్ ఖాజా రహమతుల్లా నాయబ్ రసూల్ స్వాముల వారి దర్గాను మంగళవారం ఆత్మకూరు వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి, మాతృమూర్తి మేకపాటి మణిమంజరి, నెల్లూరు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి, సతీమణి సునందారెడ్డి, కుమార్తె నేహారెడ్డిలు దర్శించుకున్నారు. వీరిని కోఆప్షన్ సభ్యులు సయ్యద్ సంధాని బాషా, స్థానిక నాయకులు దుర్గా ముఖద్వారం వద్ద ఘన స్వాగతం పలుకగా దర్గాలో దర్గా ఉప సజ్జాద్ జునేద్ పాషా దొరసానమ్మ గారి గలేఫ్ను తలపై పెట్టి ప్రత్యేక దర్శనం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏఎస్పేట దర్గా మీటకు వచ్చాము. ఇది మంచి జరుగుతుంది ఇక్కడికి వస్తే అని చెప్పారు. దానివల్ల మేము ఇక్కడికి వచ్చాము. దర్శనానికి అని వచ్చున్నాము. చాలా బాగా కూడా ఉంది. మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంది. అందరూ చాలా బాగా చెప్తున్నారు. అందరూ మంచిగా ఆశీర్వదించాలి. ఇక్కడ ప్రచారం స్టార్ట్ చేసే ముందర మేము దర్శనం చేసుకొని ఆశీర్వాదాలు తీసుకున్నాము. మా మనసుకు చాలా చల్లగా
అనిపిస్తుంది. అందరూ మంచిగా ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా విజయసాయి రెడ్డి గారు, విక్రమ్ అన్న గారు ఇద్దరు కూడా భారీ మెజారిటీతో గెలుస్తారని కోరుకున్నాము. అందరూ కూడా అలాగే ఆశీర్వదించారు మమ్మల్ని. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఏఎస్పేట ప్రజలందరికీ నమస్కారం, కృతజ్ఞతలు. ఏఎస్పేట దర్గా అంటే మా ఫ్యామిలీ ఫస్ట్ నుంచి కూడా నేను చాలాసార్లు వచ్చి ఉన్నాను. గౌతమ్ రెడ్డి కానీ విక్రమ్ రెడ్డి కానీ చాలా ఇష్టమైన ఈ దర్గా. ఈ దర్గాలో ఏదనుకుంటా జరుగుతుంది అని ఒక మంచి నమ్మకం. రెండోది మేము జీవిత విధాలుగా అన్ని విధాలుగా మంచి పనులు పేద ప్రజల కొరకు చేస్తున్నాము. అందువల్ల మాకు ఏదైనా మంచిగా జరుగుతుందని కోరుకుంటున్నాను. ఈ దర్గా ఫేమస్. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వేమిరెడ్డి ఆనం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నకిలీ మద్యం అమ్మి 5 ఏళ్లలో 1,00,000 కోట్లు అక్రమంగా సంపాదించారని, ప్రజలు ప్రాణాలు పోతున్న అక్రమ ఆర్జనే ధ్యేయంగా పరిపాలన చేశారని ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నడిగడ్డ అగ్రహారంలో నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆనం రామనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ 5 ఏళ్లలో ఒక్క మధ్యంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు సంపాదించారని, ఈ డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్ కి చేరుతుందని, రాష్ట్రంలో మద్యం కంపెనీలో ఒక్క బుడ్డి ధర 13 రూపాయలుంటే అన్ని ట్యాక్సులతో కలిపి ఆ ధర 55 రూపాయలకు చేరుతుందని, కానీ ప్రజలకు ఎక్కువ ధరకు అమ్మితే ముఖ్యమంత్రికి ఒక బుడ్డీకి 150 రూపాయల ఆదాయం వస్తుందన్నారు. ప్రజలు నకిలీ మద్యం తాగి అనేక జబ్బులు బారిన పడుతున్నా ముఖ్యమంత్రికి అవేవి పట్టనట్లు అక్రమార్జనే లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందు ఎవరు పోటీ చేయకూడదా అంటూ ప్రసంగించారు. ఐదో సంవత్సరం 5 సంవత్సరాల్లో ఒక్క మద్యం, ఇటువంటి తయారు చేసే మద్యం, ఈ విధంగా అమ్మిన మద్యంలో 1,00,000 కోట్ల రూపాయలు ఒక్క జగన్మోహన్ రెడ్డికే వచ్చిందంటే కనీసం ఆయనలో 3 భాగాలైనా ఈయనకు వస్తుందిగా. ఇంత పెత్తందారీ వ్యవస్థ అక్కడ నువ్వు ఏర్పాటు చేసావంటే రాయలసీమలో, నీ పెత్తందారీ వ్యవస్థలో ఉక్కు పాదాల కింద ఈ దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నావంటే నువ్వు అర్హుడువా రాజకీయ పార్టీలను పెట్టడానికి? నువ్వు అర్హుడువా ఎన్నికల్లో పోటీ చేయడానికి? ఒక్కసారి గమనించండి. ఇంతటి దుర్మార్గం చేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని. తీర ప్రాంత గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా విజయసాయిరెడ్డి. గ్రామాల్లో ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డికి, ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావుకు బ్రహ్మరథం. తీర ప్రాంత గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు. మంగళవారం కావలి రూరల్ మండలం లక్ష్మీపురం, వెంకటేశ్వరపురం, అన్నగారిపాలెం, ఒట్టూరు గ్రామాల్లో ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, రాష్ట్ర సెక్రటరీ మన్నెమాల సుకుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కావలి రూరల్ మండలంలో 5 ఏళ్లలో 294.52 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. 39.6 కోట్లతో అన్నగారిపాలెం 1, అన్నగారిపాలెం 2 సచివాలయ నిర్మాణం జరిగిందని, స్థానిక మత్స్యకారుల కోసం జువ్వలదిన్నె షిప్పింగ్ హార్బర్ను 300 కోట్లతో నిర్మించమని గుర్తు చేశారు. ఈ హార్బర్ అన్నగారిపాలెం గ్రామానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపారు. దాదాపు 9 కోట్ల వ్యయంతో అన్నగారిపాలెం రోడ్డు నిర్మాణం జరిగిందన్నారు. 14.76 కోట్లతో కావలి నుంచి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణానికి మంజూరు లభించగా నిర్మాణ పనులు శరవేగంతో పూర్తవుతాయని చెప్పారు. ఈరోజు బయటకు వచ్చి మమ్మల్ని ఆహ్వానించినందుకు, ఆశీర్వదించినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు మా చిన్ననాటి మిత్రుడు శ్రీ విజయసాయిరెడ్డి గారు మన పార్టీలో జగనన్న తర్వాత ఆ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మన నెల్లూరు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నిలబడటం అంటే ఈరోజు జగనన్నే మన నెల్లూరు పార్లమెంటు ఎంపీగా నిలబడ్డట్టు గుర్తింపని కూడా మీ అందరూ కూడా తెలియజేసుకున్నాను. నన్ను మీ సోదరుణ్ణి ఎంపీగా, రాజ్యసభ ఎంపీగా చేసిన ఎవరో తెలుసా? ఎవరు? విజయసాయిరెడ్డి గారు. కాబట్టి మీ బీసీ సోదరుణ్ణి,
మీ బంధువుని ఈరోజు ఎంపీగా మీరు చూడగలుగుతున్నారంటే మనం ఓడిపోయినా కూడా అది విజయసాయి రెడ్డి గారు జగనన్నతో మెప్పించి నన్ను మీ సేవలో ఉండమని చెప్పి నాకేదో ఢిల్లీలో కూర్చొని కులగమని కాదు, కులగడానికి కాదు, మీకు సేవ చేసుకోమని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసంగా ఈరోజు నన్ను ఎంపీగా చేసినటువంటి పెద్దలు విజయసాయి రెడ్డి గారు ఈరోజు స్వయాన ఎంపీగా నిలబడుతున్నారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఇక్కడ కోరుకునేది ఒక్కటే విషయం, అక్కడ జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా అంటే మూడోసారి ముత్తలుగా మీరు ప్రతాప్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి. అదేవిధంగా ఈరోజు మన జగనన్న తర్వాత జగనన్నటువంటి విజయసాయి రెడ్డి ఎంపీగా గెలిస్తే మన ప్రాంతం అంతా కూడా వెనుకబడి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నేను దగ్గరగా ఉండి ఎమ్మెల్యే నడింపల్లె ఒంటూరు గ్రామాల్లో అంతర్గతంగా ఇంటర్నల్ రోడ్స్ వేస్తామనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గ్రామంలో అన్ని సామాజిక వర్గాలు మత్స్యకారులు. నెల్లూరు జిల్లా కావలి పూల వర్షంతో తడిసి ముద్దైన అభిమాన నేతలు. కావలి పట్టణంలోని 10, 11, 12వ వార్డుల్లో మంగళవారం జరిగిన రామిరెడ్డి ఎన్నికల ప్రచార యాత్ర ఆద్యాంతం జనప్రపంచమై సాగింది. ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావుల ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచార యాత్ర దద్దరిల్లింది. అభిమాన నేతలు రావడంతో ఒక్కసారిగా పట్టణ ప్రజలు జనసంద్రమై ప్రపంచాన్ని సృష్టించింది. అడుగడుగున ఆ నేతలకు మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. పూల వర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని సాటారు. కిక్కిరిసిన జన ప్రపంచంలో నేతల ప్రచార యాత్ర అదరహం అనిపించింది. దారి పొడవునా జనాలు బార్లు తీరి నేతల రాక కోసం ఎదురు చూశారు. బాణుడు బగబగలను సైతం లెక్క చేయకుండా తమ అభిమాన నాయకుల కోసం పట్టణ ప్రజలు ఎదురు చూసి మరీ అభిమాన స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాల మధ్య అభిమానుల కేరింతల నడుమ ఎన్నికల ప్రచార యాత్ర ఆద్యంతం విజయ యాత్రగా సాగింది. జనాలు దండకట్టిన జనసముద్రం జననేతల కోసం కావలి పట్టణం జన ప్రభంజనమై పోటెత్తాయి. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ని నిర్మాణానికి పూర్తిగా వాగ్దానం చేస్తా ఉన్నాం. 10వ వార్డులో అంబేద్కర్ భవనం పూర్తి చేయాల్సి ఉంది. 12వ వార్డులో అరుంధతిపాలెం, రాముడిపాలెంలో పెండింగ్ ఉన్న రోడ్లు, డ్రైన్ల నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇస్తా ఉన్నా. ఇక ఇదే వార్డులో బాబురావు లేఅవుట్లో రోడ్డు సౌకర్యం, విద్యుత్ సరఫరా సౌకర్యాలు చేయాల్సి ఉంది. ఇక పక్కన కృష్ణ దేవాలయం రోడ్లో మీకు రోడ్ల నిర్మాణం, ఈ యొక్క డ్రైనేజ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఈ యొక్క వార్డు ప్రజలకి, ముఖ్యంగా కావలి ప్రజలకి. నారాయణ విపిఆర్ గార్ల ప్రతి ఆలోచన ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసమే. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పొంగూరు రమాదేవి. విపిఆర్ గార్ల ప్రతి ఆలోచన నెల్లూరు ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసమే అంటూ నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని 13వ డివిజన్లోని బాలాజీనగర్, వేపదరువు, గ్యాస్ గోడౌన్స్, మసీద్ సెంటర్ పలు ప్రాంతాల్లో నేడు మాజీ మంత్రివర్యులు నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ గారి సతీమణి పొంగూరు రమాదేవి ఎన్నికల ప్రచారాన్ని మండుటెండలో సైతం ముమ్మరంగా నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ, సూపర్ 6 పథకాలను తెలిపారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని సైకిల్ గుర్తుపై ఓటేసి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పొంగూరు నారాయణ గారులను బంపర్ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా రమాదేవి మీడియాతో మాట్లాడారు. పొంగూరు నారాయణ గారి సతీమణి పొంగూరు రమాదేవి గారు ఇంటింటికి గడప గడపకు తిరుగుతూ గతంలో 2014 నుంచి 2019 దాకా నారాయణ సార్ గారు చేసిన అభివృద్ధి
నారాయణ సార్ గారికి ఎందుకు ఓటు వేయాలి, నారాయణ సార్ గారు చేసిన అభివృద్ధి ఏంది చెప్పుకుంటూ మళ్ళీ ఇప్పుడు కానీ నారాయణ సార్ చేస్తారు. ఇంకా కూడా ఈరోజు పథకాలు కూడా పెట్టుంటారు. అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలా, తెలుసుకొని మేము కూడా ఇంటింటికి పోయి తప్పకుండా చెప్తాము. ఈ పథకాల వల్ల కూడా చాలా మంది అభివృద్ధి చెందుతారు. తప్పకుండా నారాయణ సారు 1,00,000 ఓట్ల మెజార్టీతో ఎవరు ఎన్ని అనుకున్నా, ఎవరు ఏం చేసినా కూడా 1,00,000 ఓట్ల మెజార్టీతో నారాయణ సారు రాబోతున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 13వ డివిజన్లో గడప గడపకు తెలుగుదేశం ప్రచారం కింద మేము ఒక్కొక్కరిని కలుస్తూ ముందుకు వెళ్తున్నాము. ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారిని, ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తెలుగుదేశం సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించమని ప్రతి ఒక్కరిని కోరుతూ ముందుకెళ్తున్నాము. ఈ సందర్భంగా వాళ్ళు అంతకుముందు చంద్రన్న బీమాని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అమ్మ, మాకు అంతకుముందు మన తెలుగుదేశం హయాంలో చంద్రన్న బీమా ఉండేది. మాకు పరివారంలో ఎవరైనా చనిపోతే ఆ పరివారానికి చాలా అండగా, ఆ కుటుంబానికి అండగా, సహజ మరణానికైతే 2 లక్షల రూపాయలు, తర్వాత యాక్సిడెంట్గా చనిపోతే 5 లక్షల రూపాయలు అనేది ఆ కుటుంబానికి ఉంది. అదే రకంగా మా ఎంపీ అభ్యర్థిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారినే గెలిపించుకుంటామని వారు చాలా ఖచ్చితమైన భరోసా ఇచ్చి పంపించడం జరుగుతోంది. వారి యొక్క నమ్మకానికి, వారి యొక్క అభిమానానికి సర్వదా నేను కృతజ్ఞురాలనే ఉంటాను. రాంపురం మండలంలో సింగారెడ్డిపల్లి గ్రామంలో బుధవారం మహిళా శక్తి ఆధ్వర్యంలో కాకల రుక్మిణి నాయకత్వంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ ని సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థించారు. అదేవిధంగా ప్రతి ఇంటికి వెళ్లి బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ, సూపర్ 6 పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రత్యర్థుల బెదిరింపులకు ఎవరు భయపడవద్దని, అందరికీ అండగా కాకర్ల కుటుంబం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కలివెల జ్యోతి, సీతారాంపురం సర్పంచ్ భాగ్యకుమారి, ఇర్లా రక్షణ, నెలటూరి జాషువా, జేసీ ఇస్రాయల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. అన్ని పవన్ పార్టీ, బీజేపీ, టీడీపీ 3 కలిసి చేస్తుంది. అందరూ బాగా చేస్తున్నారు. సురేష్ గారు అమెరికా నుంచి వచ్చి పెట్టారు. కొందరు భయం ఏంటంటే ఆయన వచ్చినారు వెళ్ళిపోతారు అంటున్నారు. కానీ వెళ్ళడు. వాళ్ళ తమ్ముడు అక్కడ బిజినెస్ చూసుకుంటారు. ఆ అబ్బాయి ఇక్కడ అన్ని, సురేష్ గారు అన్ని ఇక్కడ చూసుకుంటారు. ఎవ్వరు భయపడవలేదు. ఇంకోటి ఏంటంటే సైకిల్కి ఓటేస్తే ఏదో బెదిరిస్తున్నారు. బెదిరించిన వాళ్ళు రేపు మనం వెళ్ళి పని అడిగితే ఇంకేం చేస్తారు, అదొక్కటి ఆలోచించండి అందరూ. ఆ అబ్బాయి సురేష్ గారు ఏ పదవి లేకుండానే 2 సంవత్సరాల నుంచి చాలా పనులు చేస్తున్నారు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా మనకి పదవి వచ్చిన తర్వాత ఇంకా ఎన్ని చేస్తారో నమ్మకం పెట్టండి, చేస్తాడు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినోడు, బాధలు సాధలు తెలిసినోడు. మీకు అన్ని మంచి జరుగుతుంది. తప్పక ఓటేసి గెలిపించండి. వేమిరెడ్డి గారు 2 ఓట్లుంటాయి, 2 వేయండి. మనకి పైన చంద్రబాబు నాయుడు వస్తారు తప్పకుండా. మనకంతా మంచిగా జరుగుతుంది. ఎవ్వరికి ఏమీ భయపడద్దు. జై తెలుగుదేశం. నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ మహిళలతో కలిసి సంబోతుడు. ఆయన పెట్టిన పార్టీని ఎవరు భయపించలేరు, ఎవరు బెదిరించలేరు. బెదిరించినా భయపడేటటువంటి కార్యకర్తలు తెలుగుదేశంలో లేరు. ఈ రోజు డబ్బులు ఇస్తేనో ఏది ఇస్తేనో పనిచేసే కార్యకర్తలుగా తెలుగుదేశం పార్టీలో ఉండేది. ఈరోజు స్వచ్ఛందంగా ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరు బెదిరింపులకు భయపడే పరిస్థితి లేదు. మీరు దేనికైనా మీరు సిద్ధమైతే మేము సంసిద్ధంగానే ఉన్నాం. కాబట్టి ఇది గుర్తించాలి. బెదిరిస్తే భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దళిత వాడల్లో ఈరోజు వస్తున్న ఆదరణ చూస్తే తెలుగుదేశం పార్టీ దళితుల కోసం ఎంతో సంక్షేమ కార్యక్రమం చేసింది. డప్పు కళాకారులకి 3,000 పెన్షన్ ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. 45 సంవత్సరాలకే చర్మకారులకి పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు. కాబట్టి ఇలాగ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు మరి తీసుకుని వచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం జూన్ 4వ తేదీన ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు చేయబోతున్నాడు. తిరిగి విజయం చేయబోతున్నది ఎందుకు గుర్తించి ఈ యొక్క ప్రజల యొక్క అభిమానం. ఈరోజు ఈ మండు టెండర్లో కూడా ఇంతమంది మహిళలు స్వచ్ఛందంగా వచ్చి చేస్తున్నారంటే ఇది తెలుగుదేశం తప్పనిసరి విజయం సాధిస్తుందని యొక్క సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ
అందరికీ నమస్కారము. ఈరోజు మరి సింగారెడ్డిపల్లి పంచాయతీ ఎస్సీ కాలనీ అండ్ బీసీ కాలనీ రెండిట్లో కూడా ప్రచార కార్యక్రమంలో ఉన్నాము. మేడం రుక్మిణి మేడం గారి ఆదేశాల మేరకు మేడం గారి ప్రెజెన్స్లో ముఖ్య అధ్యక్షులుగా ఉన్నారు మేడం గారు. సింగారెడ్డిపల్లి ఎస్సీ కాలనీ అండ్ బీసీ కాలనీ రెండు కూడా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మే 1 కావడంతో కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి మేడే శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు మరి సింగారెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో మరి టీడీపీ పార్టీ ప్రచారం నిర్వహిస్తుందంటే ఎంతమంది జనాలతో మరి స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు క్యాన్వాస్లో పాల్గొనడం జరుగుతుంది. మరి ఈ ఆదరణ చూస్తుంటే నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం శ్రీ కోలన్న గ్రామంలో వైసీపీ ఎంపీపీ అధ్యక్షురాలు పద్మజారెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, సతీమణి వి సునందారెడ్డి, కుమార్తె నేహారెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి, మాతృమూర్తి మేకపాటి బణిమంజరి పాల్గొన్నారు. వారికి ఏఎస్పేట మండల ఎంపీపీ అధ్యక్షురాలు శ్రీ బి పద్మజారెడ్డి గజమాలతో పూల వర్షాలతో స్వాగతం పలికారు. అనంతరం ప్రచార రథంపై వీధి వీధిన తిరుగుతూ వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈసారి కూడా వైసీపీ ప్రభుత్వం ఏర్పడేలా ప్రజలే ఆశీర్వదించాలని అన్నారు. ఈసారి ఫ్యాన్ గాలికి ఏ పార్టీలు కూడా కనిపించకుండా పోవాలని, ఫ్యాన్ ఇంట్లో ఉండాలని, సైకిల్ బయట ఉండాలని, గ్లాస్ కిచెన్ లో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఇక్కడ ఆత్మకూరు నియోజకవర్గంలో మేము అందరికీ ప్రచారం వైసీపీ తరఫున చేస్తూ ఉన్నాము. మేము అందరికీ కూడా తెలియజేస్తున్నది మన వైసీపీ గవర్నమెంట్లో ఎంత మనకి అభివృద్ధి చేసింది, మనము ఎంత ఇంకా చేయాలనుకుంటున్నాము, ఏమేమి ఇంకా ప్లాన్స్ ఉన్నాయి వైసీపీ గవర్నమెంట్కి, ఇవన్నీ అందరికీ తెలియజేస్తున్నాము. తప్ప వాళ్ళు అందరూ రెస్పాన్స్ చాలా చాలా బాగుంది. వాళ్ళందరికీ కూడా తెలుసు జగన్ గారి ప్రభుత్వం 5 ఏళ్లుగా ఉన్నా కూడా దాంట్లో 2.5 సంవత్సరం మనం కరోనాతో బాధపడిన వల్ల ఏ పని కూడా చేయలేకపోయాం. ది ఎంటైర్ వరల్డ్ ఏ పని చేయలేకుండా ఆగిపోయింది. కానీ చేసిన 2 సంవత్సరాల్లోనే ఎంతో అభివృద్ధి చాలా మందికి అందింది. అది సంక్షేమ పథకాలు కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి, ఏ వర్గంలో అయినా తగ్గకుండా మనకి జగన్ గారు ఎక్కడ అందరికీ కూడా ఏదో ఒకటి అందేలాగా చేశారు. ఇదే అందరికీ చెప్పాము. అందరికీ మాకు ఆల్రెడీ తెలుసమ్మా, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అని కూడా చెప్పారు. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అందరినీ కలిసి ఎంత లేట్ అయినా సరే అందరూ మా కోసం వెయిట్ చేసి ఎంతో అభిమానంతో వాళ్ళ నాయకుల మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, విక్రమ్ రెడ్డి గారి మీద, విజయసాయి రెడ్డి గారి మీద, అందరి మీద వాళ్ళకున్న అభిమానం, ఆదరణంగా అందరికీ ప్రౌడ్ గా చెప్తూ ఉన్నాను. మాకు ఏ బాధలు లేవు అని వాళ్ళు అంటున్నారు. ఉన్న కాస్త మీరు సాల్వ్ చేస్తారన్న నమ్మకం మాకు ఉంది అని చెబుతున్నారు. మాకు తప్పకుండా వాళ్ళు 2 ఓట్లు కూడా ఎమ్మెల్యేగా మేకపాటి విక్రమ్ రెడ్డి గారికి, ఎంపీగా విజయసాయి రెడ్డి గారికి వాళ్ళు తప్పకుండా వాళ్ళ కోసం ఫైట్ చేస్తారని వాళ్ళు నమ్ముతూ వాళ్ళు తప్పకుండా భారీ మెజారిటీతో గెలిపిస్తారని మాకు అలాగే హామీ ఇచ్చారు. మేము చాలా హ్యాపీగా రెస్పాన్స్ మాకు చాలా నచ్చింది. మాకు ఇంకా చెప్పేదానికి వర్డ్స్ కూడా లేవు. అసలు అంత సంతోషంగా ఉన్నాం మేము. నిరుపేదలను విస్మరించిన వైసీపీ ప్రభుత్వం, జగన్ సర్కార్ కల్లబొల్లి మాటలతో ప్రజలు విసిగిపోయారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. సుస్థిరమైన ప్రభుత్వం టీడీపీతోనే సాధ్యం. భవిష్యత్ తరాల బాగు కోసం టీడీపీ గెలిపిద్దాం. ఏ ఒక్క హామీని నెరవేర్చిన జగన్ సర్కార్లో ప్రజలు విసిగిపోయారని, వైసీపీ నాయకుల కల్లబొల్లి మాటలు వినే పరిస్థితుల్లో ప్రజలు లేరని, ఇచ్చిన హామీలను నెరవేర్చి సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమేనని, భవిష్యత్ తరాల బాగు కోసం వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పొంగూరు నారాయణ కుమార్తె పొంగూరు శరణి అన్నారు. బుధవారం 9వ డివిజన్లోని షాదీ మందిర్ తదితర ప్రాంతాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెద్ద ఎత్తున ఆమెకు స్థానికులు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. స్థానిక వేద పండితులు ఆమెకు ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా శరణి మీడియా ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని, తాను వెళ్లిన ప్రతి ఇంట్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి చేయూతను అందిస్తామని, తన తండ్రి నారాయణ నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తిని, ఆయన చెప్పిందే చేస్తారు, చేసిందే చెప్తారని ఆమె అన్నారు. నా పేరు శర్ణి పొంగురు. నేను మాజీ మంత్రి నారాయణ గారి కూతురునండి. నేను ఈరోజు బ్రాహ్మణ వీధిలో 9th డివిజన్లో టీడీపీ కార్యకర్తలతో, బూత్ కన్వేయర్తో, టీడీపీ సైన్యంతో, ఎన్ టీంతో, యూత్ టీంతో
అందరితో ఇక్కడ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నానండి. ఇక్కడ ప్రజలకి చాలా కష్టాలు ఉన్నాయండి. ప్రజలతో మాట్లాడుతూ ఉంటే తెలుస్తున్నాయి వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. వైసీపీ గవర్నమెంట్ వల్ల వాళ్ళు ఎంతో మోసం చేశారు అని చెప్తున్నారు. టీడీపీ గవర్నమెంట్కి ఖచ్చితంగా ఓటేస్తామన్నా, నారాయణ గారే కావాలి, నారాయణ గారు వస్తేనే, టీడీపీ గవర్నమెంట్ వస్తేనే నెల్లూరు ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి అవుతుంది అని చెప్తున్నారండి. ఇక్కడ ఒకరి ఇంటికి వెళ్ళామండి. ఇంటికి వెళ్ళి ఒక అతను హాస్పిటల్ కట్టారు, కానీ ఆ గోషా హాస్పిటల్ ఇప్పటిదాకా స్టార్ట్ చేయలేదు. వైసీపీ గవర్నమెంట్ అది మూలను పడేశారు. మీరు ఇల్లు తీసుకోండి. ఇక్కడ ప్రజలు ఇల్లు కూడా అడుగుతున్నారండి, అమ్మ మాకు ఇల్లు ఇప్పియండి అని. ఈరోజు వైసీపీ గవర్నమెంట్ ఏం చేశారండి, 47,000 టిట్కో ఇల్లు కట్టారండి. ఆ ఇళ్ళన్నీ మూల పడిపోయినాయి. 8 monthsలో ఎలా అన్న ప్రజలకి రావాలి అని 47,000 హౌసెస్ కట్టారండి. కానీ ఈరోజు ఆ హౌసెస్ ఇప్పటిదాకా ఎవరికి ఇవ్వలేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకోండి, 90% పూర్తయిపోయింది. కానీ 10% వైసీపీ గవర్నమెంట్ ఆపేశారు. ఇలా 90% చాలా పనులు టీడీపీ గవర్నమెంట్ చేసింది, చాలా పనులు ఆగిపోయాయండి. అది ప్రజలకి తెలీదు. టీడీపీ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క పని అవుతుంది. మా నాన్నగారు నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. సో 100% నిరుపేద కుటుంబ సమస్యలు తెలుసు. మా నాన్నగారి ఒక తండ్రి బస్ కండక్టర్ అండి. సో గుడిసెలో పుట్టారు, గుడిసెలో పెరిగారు. కాబట్టి నిరుపేదలకి ఎటువంటి కష్టాలు రానిరండి. మా నాన్నగారు ప్రజల మనిషి, ప్రజల్లోకి వెళ్ళి కష్టాలు తెలుసుకుంటున్నారు. సో ఎటువంటి కష్టాలున్నా మా నాన్నగారికి చెప్పండి అని 100% మా నాన్నగారు జస్టిస్ చేస్తారండి. సో ఎమ్మెల్యేగా మా నాన్నగారికి, ఎంపీగా విపిఆర్ గారికి, ఇద్దరికి ఎప్పుడైతే ఇద్దరికి మనం ఓటేస్తామో ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు లేకపోతే నెల్లూరు అవ్వచ్చు అప్పుడే అభివృద్ధి అవుతుందండి. సో కేంద్రం నుంచి ఫండ్స్ రావాలంటే బీపీఆర్ గారు సహాయం చేస్తారు ఎంపీగా, అండ్ ఎమ్మెల్యేగా మా నాన్నగారు రాష్ట్రం నుంచి ఫండ్స్ తెస్తారండి. ఎప్పుడైతే ఇద్దరు ఫండ్స్ తెస్తారో నెల్లూరులో అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అవ్వచ్చు, ఎండ్ టు ఎండ్ హౌసెస్ అవ్వచ్చు, లేకపోతే ఎండ్ టు ఎండ్ రోడ్స్ అవ్వచ్చు, హౌసెస్ అవ్వచ్చు, ప్రతి ఒక్కటి ఖచ్చితంగా అభివృద్ధి అవుతుంది. నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా చేయాలండి. అండ్ ఆల్రెడీ మీరందరికీ తెలుసు దర్గా ఎంత పవిత్రమైనదో. రొట్టెల పండుగ నెల్లూరు వల్లే ఫేమస్ అయిందండి. టీటీపీ గవర్నమెంట్ రావడం వల్లే ఫేమస్ అయింది. 2014లో 4 లక్షల మంది వస్తే 2019కి 20 లక్షల మంది వచ్చారండి జస్ట్ రొట్టెల పండుగ చూడడానికి. ఆ ఫెస్టివల్ని చాలా అద్భుతంగా చేశారు. దేశ విదేశాల నుంచి, రాష్ట్రాల నుంచి వచ్చి నెల్లూరుకి వచ్చి చూశారండి. దాని పక్కనే స్వర్ణాల చెరువు ఉందండి. ఈరోజు స్వర్ణాల చెరువు పొజిషన్ ఏముందండి, ఆ స్వర్ణాల చెరువు పక్కనే ఉంది. ఒక టూరిస్ట్ సర్కిల్ లాగా, టెంపుల్ సర్కిల్ లాగా చేద్దాం అనుకున్నారు, టూరిస్ట్ స్పాట్ లాగా చేద్దాం అనుకున్నారు. phase 1 ఆల్రెడీ అయిపోయిందండి, ఘాట్ కట్టారు. phase 2 ఖచ్చితంగా చేస్తారు. అండ్ మీకు నిజంగా నెల్లూరు అభివృద్ధి కావాలంటే మా నాన్నగారికి ఎమ్మెల్యేగా అండ్ అదేవిధంగా బీపీఆర్ గారికి ఎంపీగా ఓటేయండి. 2 ఓట్లు ఉంటాయండి ఈవీఎం బాక్సెస్లో, 2 ఓట్లు టీడీపీకి వేయండి ఎమ్మెల్యేగా, ఎంపీగా. ఖచ్చితంగా నెల్లూరు అభివృద్ధి అవుతుంది. నిరుపేదలు ఎవ్వరూ బాధపడరు. నమస్తే. ఇవి ఈనాటి బులెటిన్లోని విశేషాలు. తర్వాత బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.